ఎస్ఎల్బిసి టనల్లో భయానక వాతావరణం కనిపిస్తోంది. ప్రమాద స్థలం దగ్గర పూర్తిగా బురద మట్టి నిండిపోయి కనిపిస్తోంది. మట్టి పిల్లలు ఊడిపట్టడంతో రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం కలుగుతోంది. 10 మీటర్ల టనల్లో 8 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. ప్రస్తుతం ఆ విజువల్స్ ని టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది. స్క్రీన్ మీద మనం చూడొచ్చు. టనల్లో రెస్క్యూ ఎలా చేయాలనే దానిపై జిఎస్ఐ నిపుణులు ఇప్పుడు సూచనలు ఇవ్వనున్నారు. ఆల్రెడీ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. నిజానికి టనల్ 10 మీటర్ల ఎత్తు ఉంటుంది. సో మొదటి బాక్స్ లో మీరు చూడొచ్చు, మనిషి వెళుతున్న క్రమంలో టీవీ9 ప్రతినిధి లోపలికి వెళుతూ ఉన్నారు. సో 10 మీటర్ల ఎత్తులో అక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంత గ్యాప్ ఉంటుంది, ఆ టాప్ కి మనిషి నిలబడితే అన్నదాన్ని మనకి క్లియర్ గా అర్థమవుతోంది. అంటే నలుగురు మనుషులు ఒకరిపై ఒకరు నిలబడేంత చోటు ఉంటుంది అక్కడ 10 మీటర్ల గ్యాప్ అంటే. కానీ ప్రమాద స్థలి దగ్గర మనిషి నిలబడేంత చోటే మిగిలింది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక మనిషి అక్కడ నుంచుంటే పైన ఎటువంటి గ్యాప్ కనిపించడం లేదు. ఇంకొంచెం ముందుకు వెళితే ఆ తల కూడా, ఆ హెల్మెట్ కూడా పైకి తగిలేంత పరిస్థితిలో ఆ బురద ఉంది. ప్రమాదం జరిగిన తరువాత బోరింగ్ మిషన్ చిత్తు చేస్తూ మట్టి పిల్లలు, నీరు, బురద అంతా వెనక్కొచ్చి చేరింది. దీంతో ఆ 8 మంది ఎక్కడున్నారు, ప్రమాద స్థలానికి అవతల ఉన్నా సేఫ్గానే ఉన్నారా, అక్కడ ఇలాంటి వరద వచ్చి చేరి ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తేనే చాలా ఆందోళనకరంగా ఉంది.